ఇసుకలో మస్కా అంట సీఎం చంద్రబాబు నివాసం పక్కనే భారీ కుంభకోణం. శేఖర్ గారు సంక్షిప్తం చెప్పండి. నిజంగానే గతంలో కూడా ఇట్లాగే చంద్రబాబు గారి ఇంటి పక్కన తవ్వినా పట్టించుకోవట్లేదని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే వ్యవహారం నడుస్తుందా? ఫోటోలు సహా వేశారు వీళ్ళు. సార్ 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనక కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయని చెప్పి నేషనల్ ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది సార్. ఆ రోజు దుమ్మెత్తిపోసారు సార్ ప్రజా సంఘాలన్నీ. వాటన్నిటిని ఆమె కోర్టులో నడుస్తా ఉన్నా సరే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పూడికతీత పేరుతో వెచ్చలివిడిగా ఏదైతే ఇసుకని తవ్వకం చేసి అక్రమంగా తవ్వకం చేసి హైదరాబాద్ నగరానికి తరలిస్తా ఉన్నారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే కాదు సార్, ఇక్కడే కాదు సార్, పిఠాపురంలో కూడా రోజుకు 200 లారీలు పోతున్నాయని చెప్పేసి అక్కడి వర్మ గారే ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.